వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద మరియు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి కేసుకు సంబంధించి జోగి రమేష్ తర్వాత దేవినేని అవినాష్ కోసం పోలీసులు వెతుకుతున్న విషయం మనం కొంతకాలంగా చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి బెయిల్ పొందడం కోసం అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే హైకోర్టులో బెయిల్ ప్రయత్నం చేశారు. హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో వీళ్ళు సుప్రీంకోర్టును అప్రోచ్ అవడం అయితే జరిగింది. ప్రస్తుతం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి కొంత రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. అంటే ఒక నెక్స్ట్ వాయిదా వరకు అంటే 21 రోజులకి ఈ కేసును వాయిదా వేస్తూ ఈ బెయిల్ పిటిషన్ వాయిదా వేస్తూ ఈ 21 రోజుల పాటు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా విచారణకు హాజరవుతారని చెప్పి పోలీసులకు ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లో మనం వెళ్ళినట్లయితే సుప్రీంకోర్టు ఈ దేవినేని అవినాష్కి జోగి రమేష్కి కూడా కొన్ని ఉత్తర్వులు ఇవ్వడం అయితే జరిగింది. అంటే వీళ్ళ పాస్పోర్ట్ని ఖచ్చితంగా 24 గంటల లోపు ఈ అధికారులకి అంటే వీళ్ళ కేసును దర్యాప్తు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఖచ్చితంగా సరెండర్ చేయాలని చెప్పి వీళ్ళని కూడా ఆదేశించడం జరిగింది. కాకపోతే 21 రోజుల దాకా వీళ్ళని అరెస్ట్ చేయొద్దని కూడా పోలీసులకు కూడా ఆదేశించడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులను కనుక మనం చూసినట్లయితే వీళ్ళకి 50-50 జరిగినట్టుగా మనం భావించాలి. అంటే ఒక 50% రిలీఫ్ దొరికింది, ఒక 50% లాక్ అయ్యారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అదేలా అంటే ఇప్పుడు ఈ మధ్యనే దేవినేని అవినాష్ దుబాయ్ పారిపోతున్నాడని చెప్పి దుబాయ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్ అధికారులు అడ్డగించారని చెప్పి మనం వార్తలు చూసాం. దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళు పాస్పోర్ట్ని కనుక ఈ దర్యాప్తు అధికారికి కనుక సరెండర్ చేసినట్లయితే వీళ్ళు దేశం విడిచి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏంటంటే 21 రోజులకు దీని కేసును వాయిదా వేశారు కాబట్టి 21 రోజుల వరకు వీళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పారు కాబట్టి కొంత వీళ్ళకి రిలీఫ్ దొరికినట్టే, కొంత లాక్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఏంటంటే దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిచినా కూడా ఖచ్చితంగా వీళ్ళు విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ దర్యాప్తుకు హాజరవ్వడం ఎగ్గొట్టడం కోసమే వీళ్ళు సుప్రీంకోర్టులో బెయిల్ అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే 21 రోజుల లోపు కనుక వీళ్ళు దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు కనుక వెళ్ళకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు అవుతుంది. కాబట్టి పోలీసులు అప్పుడు దీన్ని సాకుగా చూపించి వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళకి కొంత రిలీఫ్ దొరికింది, కాకపోతే వీళ్ళు ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాలి. అంటే విచారణకు హాజరవ్వకూడదనే ఉద్దేశంతోనే వీళ్ళు సుప్రీంకోర్టు బెయిల్ కోసం వెళ్ళారు. కాబట్టి ఏదో మనకు 50% రిలీఫ్ దొరికిందని కూడా మనకు అనుకోవసరలా. ఎందుకంటే 21 రోజుల పాటు వాళ్ళు విచారణకు హాజరవ్వాలి కాబట్టి వాళ్ళు పోలీసులు చేయదలుచుకున్నదంతా చేస్తారు. వీళ్ళ దగ్గర నుంచి ఏమేమి రాబట్టాలనుకున్నాయన్నీ కూడా రాబట్టుకుంటారు. ఖచ్చితంగా వీళ్ళు చెప్పినటువంటి ఆ విచారణ సందర్భంగా వీళ్ళు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మళ్ళీ కోర్టుకు తెలియజేసి అప్పటికి కనుక వీళ్ళు 21 రోజుల లోపు కనుక ఈ పోలీసులు ఏమన్నా దీనికి సంబంధించిన పక్కా ఎవిడెన్స్ని కనుక ఏమన్నా వీళ్ళ నుంచి రాబట్టగలిగితే సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వకుండా పోలీసుల తరపు నుంచి వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు వీళ్ళకి బెయిల్ దొరకడం పరిస్థితులు ఏర్పడతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.